అరే ఏం మరుతారేడా అడవి ఆడుకోపండి. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చూసినావారా పోరాలు ఎట్లున్నారో? అరే అలా గురించి వదిలే, న్యూ ఇయర్ వస్తుంది ఎట్లా అంటావు? మనిషికి 1000 రూపాయలు వేసుకుందాం. ఆడు రమేష్ గారు కూడా వస్తాడు. అరే ఆడు పోయినసారి 500 చాయ్ బిర్లు అయిండే, మనకే సరిపోవు. ఏం కాదురా, నేను చెప్తా. ఆయన ఇప్పటికే పైసలు తక్కువ ఉన్నాయి, పైసలు తక్కువ పడుతున్నాయి. అదే చక్కగా తీసుకుందాం. ఉలయాలు గిన్నె గిన్నె అని చెప్పుదాం. మనకి ఫస్ట్ పైసలు వేసినాక కూర్చుందామని చెప్పుదాం. పైసలు వేసినాక ఎన్ని ఫస్ట్ పైసలు వేసిన తర్వాతనే ఎంట్రీ చేద్దాం లోపల. మంచిగా ఇన్ని అని చెప్పి లెక్క పెట్టి పక్కకు పెట్టుకుందాం. సరేనా, మరి ఇప్పుడు ఏమేమి తెచ్చుకుందాం? అరే మంచికి 1000 అన్నావు కదా, 4000 అవుతాయి. 4000లో 3600 2 కార్టన్ బీరు తెచ్చుకుందాం. 400 ఉంటే 200 రూపాయలు కిలో చికెన్ 2 కిలోలు తెచ్చుకొని అనిపించేసుకుందాం. అయిపోతుంది. బీర్ల కన్నా మందు తెచ్చుకుందాం కానీ బీపీ 2 ఫుల్ బాటిల్ తెచ్చుకుంటే సరిపోతాయి కదా. దానికన్నా బెస్ట్ 2700 అవుతున్నాయి దీనికి. అంతే చేద్దాం రా. 2 ఫుల్ బాటిల్ అంటే చికెన్ కూడా ఎక్కువ వస్తుంది, ఇంకా మంచిగా తినచ్చు, అన్నీ వస్తాయి. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను ఎలా ఉన్నారో చూడు. ఎట్లా ఉంటుంది సమ్మన్ మరి? సరేరా, ఇప్పుడైతే అది చెప్పింది నాకు నచ్చింది. ఓకే సెట్. ఇక మళ్ళా మావాడు వస్తాడు, ఒక పెగ్గు పోయి ఈడొస్తాడు, ఒక పెగ్గు పోయి అవన్నీ చిన్నతలు చేయకుంటారు. మంచిగా వేసుకొని మంచిగా వెళ్ళిపోతాం. సరేనా? ఓకే కదా రాజు? ఓకేనే, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం. సరే రైట్. వెళ్ళురా కదరా. ప్రతిసారి నన్నే బుక్ చేస్తారేంద్ర మీరు? జల్దీ పెట్టరా, మా బావగాడు చూసి జల్దీ పెట్టా. చల్ చల్ బండి బండి. అరే ఆడు ఫోన్ చేయరు, ఇంకో వస్తున్నాడు. ఏంది రాడు? ఆడు ఎప్పుడు అంతేనా, లేట్ కానీ అస్సలు. ఏమ్రా, నేను రాందే చార్జ్ చేస్తారా మీరు? నువ్వు వచ్చేదే లేటు, ఇంకా రాందే స్టార్ట్ చేస్తావు. వచ్చేదే గొప్పరా. అరే స్టార్ట్ కాకముందే తాగొచ్చిన. అవునరా, ఆడు తాగొచ్చిండు. అవునా? అబ్బా. అరే మీకైతే నేను తెలుసు, నాకు సుక్క లేనిది మందు దిగదు, మందు లేనిది సుక్క దిగదు. ఏంటి సార్ అది? నాకు సుక్క లేనిది మందు దిగదు, మందు లేనిది సుక్క దిగదు. అది మీకు తెలిసిందేనా? బండ్ల పెట్రోల్ ఎట్టాను, అన్నకి మందు అట్లా. బండ పెట్రోల్ ఎట్టాను, అన్నకి మందు అట్లా. సరే రవి, ఏదో ఒకటి చాలు చేద్దాం. తీరా. అరే చలో కానీ చాలు చేస్తున్నాడు కానీ ఇంకా బీర్లు మూత విప్పాలా, మూతి విప్పాలా? అదేం కొట్టుడ్రా, పక్క పక్కన సౌండ్ వస్తుంది. మధ్య మధ్యలో ఏమేమో వేస్తుండే. అరే మీరు నిన్న మొన్న బచార్లురా, ఏళ్ళ నుంచి తాగుతున్నా, నాకు తెలియదా అవరా? సరేరా భయ్, మంది అయితే పోయి ఫస్ట్ క్లాస్లో పోస్తా కదరా, ఎందుకు రా అంత ఎటన్నా పోతుందా? మనకే కదా మందు. ఏమ్రా, మందు వస్తున్నావా నీళ్ళు వస్తున్నావా? అరే మనసు అన్నాడు ఎవడా, నాకు అంత అవుతాడా రా? చెప్పరేంద్ర, మీరు కూడా అట్లనే వేస్తుర్రు. నువ్వు అవుట్ అయినా మందిని కూడా అవుట్ చేద్దామని చూస్తున్నావా? అరే మీరు అవుట్ అయ్యేటోళ్ళు అవరా, మందిని అవుట్ చేస్తారా మీరు? అమ్మా చేసరా అమ్మా, హ్యాపీ న్యూ ఇయర్ రా. ఇంకా అర్థం టైం ఉందిరా, టైం కనబడుతుంది ఆడ. బాగా ఎకసకలు ఉన్నారా నీళ్ళు? చూసారా సార్ డబుల్ యాక్షన్. అరే ఏం తాగుర్రా, మెల్లని తాగుద్రా, ఎవడా నెగ్గుకుంటుండా? సార్ ఏంటి సార్ అది? మామా హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ సంక్రాంతి కాదు, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అనుడింది, హ్యాపీ బర్త్డే అనుడింది, హ్యాపీ సంక్రాంతి కరెక్ట్ అనుడింది. 2 రోజులకి జరిపారా మీరు?
ఏ మొత్తం నేను 5 రౌండ్ అవుట్ అవుతా. ఇప్పుడు 2 రౌండ్లు అయినా ఇంకా బీర్లు ఇస్తా అట్లకి వెళ్ళి 5 రౌండ్కి అవుట్ అవుతా నేను. మామా తక్కువ అయితే నేను తెప్పిస్తాడా? నాకు తెలుసు మామ. తాకన ముందు తీయరంటే తీయరు కానీ తాగినాక మంచిగా చేస్తారే మీరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అరే ఆగుండ్రా. అరే మామ 3, 2, 1. దచ్చగాన్ వారా సంకినాయాల డీజే కొట్టు డీజే మ్యూజిక్. మామానే ఉన్నా తెప్పిస్తానడు, అవుట్ అయిపోయాడు. రాజు నువ్వు నేనే అవుట్ గాంధీ, కానీ నువ్వు 5వ రౌండ్కి అవుట్ అవుతాన్నా. నా ఫైనల్ ఇది ఒక్కటి ఉంది, తాగేసి నేను అవుట్ అయిపోతే కదా. ఐరన్ లాగా అవుతా అన్నాడు. 4వ రౌండ్ అవుట్ అయిపోయినాయింది నువ్వు. నేను అవుట్ కాలేదురా, ఇంకో పెగ్గు పోయి లేస్తా ఇప్పుడు. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. ఈయన తాగి ఫస్ట్ ఈయన అవుట్ అయ్యిండు, ఇస్తాను ఆయన అవుట్ అయిపోయిండు. 5 రౌండ్ దాకుంటా 4వ రౌండ్ అవుట్ అయిపోయిండు.